మెటాల్ పొలిటికల్ ప్రెషర్కు మీరు లోనై కేసులు పెడితే అయిపోదు అప్పుడే కథ. చాలా కథ ఉంటుంది. కాలం గిర్రె తిరిగి వస్తుంది. 5 సంవత్సరాల్లో నెల 15 రోజులు అయిపోయింది. మళ్ళీ కాలం గిర్రె తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఫాల్స్ కేస్ 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా, కేసు పెట్టుకోకుండా, ప్రైవేట్ కేసు పెట్టుకోకుండా, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, 2 IPS ఆఫీసర్ల మీద, ఒక డాక్టర్ మీద, ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు. ఇదే కబళించి వేస్తుంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి ఫాల్స్ కేసెస్ మీరు పెడుతున్నప్పుడు దీన్ని చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. న్యాయవాదులందరూ కూడా దీన్ని ఆలోచించండి. ఇలా అయితే అన్ని కేసులు పెట్టచ్చు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగింది కూడా ఇవాళ కోర్టు చేసి పెట్టేసి ఆపలేసేయచ్చు. ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ, ఇలాంటి పిచ్చి చేష్టలు చేయటం వల్ల మీకు ఏ విధమైన లాభము లేకపోగా తీవ్రమైన నష్టాన్ని ఈ ప్రభుత్వం ఎదుర్కోబోతుంది రాబోయే కాలంలో. ఇళ్ళలకు కానీ సంబరం కాదని కూడా ఈ సందర్భంగానే చెప్తున్నా. ఏదో అధికారంలోకి వచ్చారు మీరు, మాకు కేవలం 11 మాత్రమే వచ్చాయి. అందువల్ల మీరు ఈ విధంగా రెచ్చిపోయింత దారుణంగా ప్రవర్తిస్తే ప్రజలు సహించరని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్న, పోలీసు అధికారులు కూడా చెప్పదలుచుకున్నాను. ఇంకో ఇంకొక అంశం 2 అంశాలు మాట్లాడతాను. మరొక అంశం, ఇందాక రామానాయుడు గారు అనుకుంటాను, ఇరిగేషన్ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలు చెప్పినట్టున్నారు ఆయన. నేను కూడా అక్కడక్కడ విన్నా. ఇప్పుడు జస్ట్ బిఫోర్ తెలుగుదేశం ఆఫీసులో పెట్టారు రామానాయుడు గారు, ఇరిగేషన్ మంత్రి గారు. నేను చేసిన పోర్ట్ఫోలియోలోనే మంత్రి అయ్యాడు రామానాయుడు గారు. ఆయన ఇరిగేషన్ గురించి మాట్లాడుకోకుండా పాపం ఆయన్ని ట్రోల్ చేశారని కొద్దిగా బాధ, ఆవేదన వ్యక్తం చేసినట్టున్నాడు. ఆయన చూశాను నేను, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా. నన్నే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి బాధ ఆయనలో కనిపించింది. పాపం ఆయనే చెప్పాడు, ఏది ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000, ఇప్పుడే వచ్చింది ఈ పిల్లకి కూడా 15,000 అని ఇలా చెప్పాడు. అది చెప్పింది ట్రోల్ చేస్తారు, సహజమే కదా. మంచి అయినా అంతే, చెడైనా అంతే. నన్ను ట్రోల్ చేయట్లే, మీరు చేస్తారు, చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ట్రోల్ చేసినందుకు పాపం బాధ, ఆవేదన పడ్డాడు పాపం. ఆ ట్రోలింగ్కు సమాధానం చెప్పడానికి వచ్చినట్టుగా ఉన్నాడు తప్ప అసలు విషయం చెప్పలా. ఆయన నేను అది చేశాను, నేను ఒక వృద్ధులారు కాళ్ళు కడిగాను, పెన్షన్ ఇస్తూ, శభాష్, మంచిదేనయ్యా, పెన్షన్ ఇచ్చారు, నేను కాదంటలేదు. అనుకున్న ప్రకారమే మీరు పెన్షన్ ఇచ్చారు. మొదటి నెల గుర్తుపెట్టుకోండి, ఇంకా చాలా ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. 4,000, 7,000 కలిపి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. మధ్యలో కొంతమందికి ఇవ్వకపోతే కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి కూడా తెచ్చుకున్నారు, మర్చిపోమాకండి. ఆ ఊళ్ళో గ్రామస్తులు ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వడానికి లేదు, తెలుగుదేశం వీళ్ళు కాదు, వీళ్ళు వైసీపీ ఇవ్వడానికి వీల్లేదంటే, నేను ఎక్కడో చూసే పల్నాడులో CPM వాళ్ళ మీద తిరగబడ్డారండి. CPM వాళ్ళ మీద. అవి కూడా మీరు సక్రమంగా ఇవ్వలేదు బ్రదర్ రామానాయుడు, అవి కూడా సక్రమంగా ఇవ్వలా. మొత్తానికి ఇచ్చారు, మామ అనిపించారు, ఓకే. ఇచ్చినాడి గురించి కాదయ్యా, ఇవాళ ఏంటని అడుగుతా ఉన్నా. నువ్వు అంతా చెప్పావు,